హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం ప్రభుత్వం అనాలా, కూటమి ప్రభుత్వం అనాలా అంటే ఒంటరిగా వస్తే ప్రభుత్వం అనొచ్చు. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అనాలి. అయితే ఈ కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎట్టి పరిస్థితుల్లో మనం విజయం సాధించాలి. 2024 సార్వత్రిక ఎన్నికలు కనుక విజయం సాధించకపోతే మన పార్టీకి మనుగడ కరువు అవుతుందనే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అలాగే ఎల్లో మీడియా వీరందరూ ఒక తాటిపైకి వచ్చి పన్నని పన్నాగాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయని అభండాలు లేవు. ఇవన్నీ మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పిన అబద్ధాలు కోకొల్లలు. ఎందుకనంటే 14 లక్షల కోట్ల అప్పు, 15 లక్షల కోట్ల అప్పు, 12 లక్షల కోట్ల అప్పు, ఈ విధంగా విస్తృతంగా విష ప్రచారం చేయడంలో ప్రజలకు వాళ్ళ మనసులోకి ఎక్కించడంలో మాత్రం వీరు సక్సెస్ అయ్యారు. అయితే దీనిని పక్కన పెడితే సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. వీరు గెలవడం కోసం ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి నిందలు పక్కన పెడితే ప్రజలకు ఇచ్చిన హామీలు, మరి ఈ హామీలను ప్రజలకు నెరవేర్చాలి అంటే ఎన్ని నిధులు కావాలి అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకు హామీలు ఇచ్చేసిందని చెప్పచ్చు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రజలలోకి ఆయన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారి విస్తృతంగా విలేకరుల మిత్రుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కూడా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయి, ఈ ప్రభుత్వం బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించిందనే విషయం ప్రజలకు క్లియర్ కట్గా, అంటే పేపర్ లెక్కలతో సహా వారు చూపించారు. దీని మీద అనేక విధాలుగా కోపాలు తెచ్చుకున్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పరిపది విధాలుగా ఆయనను దూషిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే అధికారం ఏర్పడిన 9 నెలల్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలను కనీసం 50% కానీ 30% కానీ నెరవేర్చామని చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నెలకు ఏదో ఒకటి టాపిక్ డైవర్షన్ విషయాన్ని తీసుకొచ్చి ప్రజల దృష్టిలోకి జగన్మోహన్ రెడ్డి గారి నిజాలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విధంగా టాపిక్ డైవర్ట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, ఈ సూపర్ 6 హామీల నెరవేర్చడం కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయనేది ఆయన చెప్పండి. ఏం చెప్పారంటే 79,867 కోట్ల రూపాయలు వీరిచ్చిన హామీలు అవసరమవుతాయి. సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8తో పాటు అనేక హామీలు ఇచ్చారు. 150కి పైగా కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది. మరి ఈ హామీలన్నిటికీ నెరవేర్చడానికి అందాజుగా 79,867 కోట్ల రూపాయలు అవసరమైనప్పుడు, మరి అవగాహన లేకుండానే మనం గెలవాలి, గెలిచిన తర్వాత చేస్తే చేస్తాం, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో హామీలు ఇచ్చింది. అటువంటప్పుడు వీరిచ్చిన పథకాలు ఏ పథకానికి ఎంత అవసరమో కూడా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1,500 రూపాయలు ఇస్తారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రచారం చేశారు ఈ పథకం గురించి. దీనికి సంబంధించి 32,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అలాగే అన్నదాత సుఖీభవ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో రైతు భరోసా తీసుకొస్తే వీళ్ళు అన్నదాత సుఖీభవతో 20,000 రూపాయలు ఇస్తాం, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తుంది రైతుకు అనే ఉద్దేశంతో దీనిని హామీ ఇచ్చారు రైతులకి. దీనికి 10,712 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి కావాలి. అలాగే నిరుద్యోగ వృత్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం, అలా సృష్టించకపోతే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాం అంటూ ఒక హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి 7,200 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అలాగే దీపం పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ హామీ ఇచ్చింది దీపం పథకం కింద. దీనికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అలాగే ఉచిత బస్సు, మహిళలు చెల్లెమ్మలు మీరు పుట్టింటికి వెళ్ళండి, మెట్టింటికి వెళ్ళండి, లేకపోతే దేవాలయకి వెళ్ళండి, లేకపోతే విహారయాత్రలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కి మీ చంద్రన్న చెప్పాడు మాకు అని చెప్పి టికెట్ తీసుకోకుండా తిరగండి అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అలాగే తల్లికి వందనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు డబ్బు లేదనో ఇంకొక ఇతర కారణాల ద్వారా చదువు మానేసి పనులు చేసుకోకూడదు, ఖచ్చితంగా ఈ పిల్లలను మీరు స్కూలుకు పంపించి చదివించండి, మీ ఆర్థిక బాధలను నేను తీరుస్తానంటూ అమ్మఒడిని తీసుకొస్తే ప్రతి మహిళకు మీ పిల్లలను స్కూలుకు పంపిస్తే 15,000 రూపాయలు వేస్తానంటూ అందులో మెయింటెనెన్స్ కింద 1,000 రూపాయలు తీస్తే 14,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సేమ్ జిరాక్స్ కాపీలాగా తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి 13,050 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అలాగే బీసీ మహిళలందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి 9,600 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అలాగే వీళ్ళు ఇచ్చిన హామీలన్నిటికీ మొత్తం మీద 79,867 కోట్ల రూపాయలు అవసరమైతే ప్రస్తుతం వీళ్ళు ఎంత కేటాయించారు అంటే నిరుడి బడ్జెట్లో వీళ్ళు కేటాయించింది ఎంత అంటే 7,282 కోట్లు కేటాయించారు. అయితే 7,282 కోట్ల రూపాయలు కేటాయిస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 865 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అయితే మరి ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం. ఈ సంవత్సరం బడ్జెట్లో మనం అనుకున్న లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వివరాల ప్రకారం 79,867 కోట్ల రూపాయలు అవసరమైతే మరి వీళ్ళు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కానీ కేటాయించింది ఎంత అంటే 10,177 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి మిగతా పథకాలన్నిటికీ 62,688 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇవి రెండు కలిపితే 79,867 కోట్ల రూపాయలు అవుతాయి. మరి వీళ్ళు 17,177 కోట్లు కేటాయిస్తే మిగతా పథకాలన్నీ ఈ సంవత్సరానికి వదిలేసినట్టేనా అని ఇప్పుడు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తూతూ మంత్రంగా పథకాలకు బడ్జెట్ కేటాయించి ముఖ్యంగా హామీలకు ఆ పథకాలకు గనక బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే అవి ఈ సంవత్సరం జరగటేనని అందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని గురించి ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఇస్తామనో రేపిస్తామనో లేకపోతే ఇవ్వమనో ఏదైనా సమాధానం చెప్పొచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా దూషణలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మాజీ నాయకులు, మాజీ పార్టీ కార్యకర్తలను, పార్టీ ఎమ్మెల్యేలను, లేకపోతే మంత్రులను, మహిళల మీద దుర్భాషలాడటం మాత్రమే పనిపెట్టుకున్నారే కానీ మనం ఇచ్చిన హామీలు లేకపోతే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓటు ఉన్న పార్టీ అడిగినప్పుడు దానికి లెక్కల రూపంలో సమాధానం చెప్పాలే కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అనేది గమనించాలి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా అడిగారు. మరి దీనికి మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అయితే చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు ముగిస్తూ ఒక ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మరి ఎక్కడికి జర్మనీ వెళ్తే మీకు అక్కడ వస్తుందని చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వెటకారంగా స్పందిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే విధంగా ఆయన సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు బడ్జెట్లో వీరు కేటాయించిన సొమ్ము, వీరు ఇచ్చిన హామీలకు ఎంత అవసరమైనది క్లియర్ కట్గా చెప్తే దీన్ని అన్నంతని టాపిక్ డైవర్ట్ చేసి జనసేన తెలుగుదేశం పార్టీ ఊవెత్తున దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి మీద దుర్భాషలాడటం తప్పితే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వల్ల కాలేదు. శాసనమండలిలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా లిఖితపూర్వకంగా అసెంబ్లీలో కూడా తోటా చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వారు అప్పుల గురించి అడిగిన ప్రశ్నలకు కూడా 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అని చెప్పిన వారు ఈరోజు దానిని ముఖ్యంగా 5 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పడంతో ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకున్నాం, ఈరోజు మనం ఇది అనుభవించాలనే ఉద్దేశంతో అనుభవిస్తున్నాం అని అనుకుంటారు. కాబట్టి ఏది ఏమైనా అధికారం చేపట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ
పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దుర్భాషలాడటం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద దృష్టి పెట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.